3.5 ఏళ్ల వయసులో ఓ బుడతడు వండర్ కిడ్ అనిపించుకున్నాడు. తన జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్న వయసులోనే అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు. పిట్ట కొంచెం కూత గణం అన్నట్లుగా శ్లోకాలు, ఆంగ్ల పద్యాలతో అదరగొడుతున్న ఇందూరు సూపర్ కిడ్ పై స్పెషల్ స్టోరీ. మెడ నిండా మెడల్స్, ఇంటి నిండా మెమోంటోలు, ఎటు చూసినా ప్రశంసా పత్రాలు. ఇవన్నీ ఈ బుడతడి ప్రతిభకు దక్కిన పురస్కారాలు. ముద్దుగా కనిపిస్తున్న ఈ బాలుడు కాదు, ఈ వండర్ కిడ్ పేరు విరాజ్. నిజామాబాద్ జిల్లా కేంద్రం భవానీనగర్ కు చెందిన నీటిపారుదల శాఖ ఉద్యోగి శ్రీధర్, శ్రావణి దంపతుల కుమారుడు. 2021 సెప్టెంబర్ 7న జన్మించిన విరాజ్ తల్లిదండ్రులు చెప్పిన పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు అలవోకగా అప్పజెప్పేవాడు. విరాజ్ ఐక్యూను గుర్తించిన తల్లిదండ్రులు పద్యాలు, కథలు నేర్పించారు. తల్లిదండ్రుల ద్వారా విరాజ్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు అతని జ్ఞాపక శక్తిని పరీక్షించి అనేక అవార్డులు, జ్ఞాపికలు అందించాయి. మూడున్నరేళ్ల వయసులోనే ఇందూరు వండర్ కిడ్ గా గుర్తింపు సాధించాడు విరాజ్. 110 శ్లోకాలు, 30 ఆంగ్ల పద్యాలు, దాదాపు 20 విభాగాల్లో అనేక అంశాలను గుర్తుపెట్టుకుని అవలీలగా చెప్పేస్తున్నాడు విరాజ్. ఈ బుడతడి నైపుణ్యానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 16 శ్లోకాలు, 14 ఆంగ్ల పద్యాలు, 20 ఆంగ్ల పదాలు, 13 చిహ్నాలు, 11 రంగులు, 22 యాక్షన్స్, మానవ శరీర భాగాలు, పండ్లు, కూరగాయలు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, నెలలు, వారాల పేర్లు చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు విరాజ్. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకున్నాడు. అసాధారణ జ్ఞాపక శక్తితో కలాం వరల్డ్ రికార్డును సైతం చేజిక్కించుకున్నాడు విరాజ్. శ్రీరామ రామ రామైతి నమే నమే మనోరమే సత్యనామాతూలం రామనామం అనానే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆంజనేయం మామీర బ్రహ్మ విష్ణు శివాత్మం తన్నానిక ప్రభోసాతం నామదూతం నమామ్యం. ఉట్టుకప్పరమ్మ నొక్క పొరిక నుండి సూర సూర రుసుర చారవేరియా పురుషు నన్ను పుణ్య పురుషులు వేరియా. విరాజ్ గత 5 నెలల్లోనే అనేక పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. బాలుని అసాధారణ జ్ఞాపక శక్తికి సూపర్ కిడ్ అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ TTH నేషనల్ లెవెల్ కాంటెస్టులోనూ పాల్గొని ప్రతిభ కనబర్చాడు విరాజ్. శ్లోక కాంటెస్టులో సాంస్కృతిక కళాక్షేత్రం ప్రథమ బహుమతితో సత్కరించింది. చిన్న వయసులోనే తమ కుమారుడు విరాజ్ సాధించిన విజయాలు చూసి మురిసిపోతున్నారు అతని తల్లిదండ్రులు. చాలా ప్రౌడ్గా ఉంది విరాజ్ వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకోవడానికి. తను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ ఉండేది. 1.5 ఇయర్ నుంచే ఏది చెప్పినా తక్కువ వెంటనే గ్రాస్ప్ చేసి అది మాకు చెప్పడం, అంత మాటలు రాకపోయినా మళ్ళీ మాకు బ్యాక్ చెప్పడం స్టార్ట్ అయింది. ఓ ఇంత మంచి చెప్తున్నాడు కదా అని చెప్పి స్టార్ట్ చేశాము. ఎప్పుడు కూడా కూర్చోబెట్టి చదివించింది ఏం లేదు. తను ఆడుకుంటూనే తనతో పాటు మేము ఆడుతూ ఏదైనా చెప్పడం జరిగింది. సో తను విననట్టే ఉంటూ మళ్ళీ వెంటనే మాకు అప్పచెప్పడం అది చూసి మాకే కొంచెం షాక్. అరే అసలు విన్నట్టే అనిపించలేదు, మళ్ళీ ఇంత మంచి చెప్తున్నాడు అనిపించి ఇంకా ఇప్పటి నుంచి నేర్పిస్తే బాగుంటుంది కదా అన్నీ అని చెప్పి అనిపించి స్టార్ట్ చేశాము. మా బాబుకి ఇన్ని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఎలా అంటే మేము మాట్లాడుకున్నవి విని మాకు ఉల్టా చెప్తుండే అనమాట. అరే మేము అప్పుడు అనుకునేది, అరే మేము ఎప్పుడు ఇతను చెప్పలేదే మా బాబుకి, ఇది సడన్గా చెప్తున్నాడు అని. అప్పటి నుంచి మేము అలా ట్రైనప్ చేయడం జరిగింది. అంటే మేము ఆడుకుంటూనే చెప్పడం, అతను మళ్ళీ రివర్స్ చెప్పడం ఇలా చేశాము. చాలా హ్యాపీగా ఉంది. శ్లోకాస్ ఒక 25 వరకు పర్ఫెక్ట్ చెప్తాడు. ప్రజెంట్ హనుమాన్ చాలీసా కూడా ఒక 10-15 లైన్స్ వరకు చెప్తాడు, నేర్పిస్తున్నాము. ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ దగ్గర ఒక 110 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, అవన్నీ చెప్తాడు. ఇంకా ఆపోజిట్ వర్డ్స్ కానీ రామాయణంలో కూడా కొన్ని క్వశ్చన్స్ 20-25 క్వశ్చన్స్ వరకు చెప్తాడు ఆన్సర్స్. బాల్యంలోనే అద్భుతాలు కనబరుస్తున్న ఇందూరు బుడతడు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.